ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇది సింపుల్ అనమాట. ఇది పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. దీని నుంచి మనం ఒక ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. సెంటెన్సెస్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక సెంటెన్స్. నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను అనేది సెంటెన్స్. దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏ విధంగా రాస్తాం అనేది చూడండి. ఇక్కడ నేను అంటే ఐ, మనం నెక్స్ట్ ఏమొస్తుంది, వెర్బ్ ఐ యామ్ వస్తుంది. ఇందులో ఐ యామ్ ఏం చేస్తున్నాను, డూయింగ్. ఐ యామ్ డూయింగ్ హోంవర్క్. ఏం చేస్తున్నాను, హోంవర్క్. ఎప్పుడు, ఇప్పుడు చేస్తున్నాను అంటే నౌ, జస్ట్ నౌ అంటాం కదా, నౌ. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి. ఇది ఐ అంటే సబ్జెక్టు, మనకు యామ్ వచ్చింది అంటే యామ్ ఈజ్ ఆర్ లో వస్తాయి. యామ్ ఈజ్ ఆర్ ఇవి వస్తాయి. నెక్స్ట్ ఏమొచ్చింది, డూ, వెర్బ్ వచ్చింది. దీనికి ఏం యాడ్ అయింది, ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అయింది, డూయింగ్ అనేది వచ్చింది కదా. నెక్స్ట్ ఏమొచ్చింది మనకు, ఆబ్జెక్ట్. ఇంతే కదా సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవడం. ఇదే కదా మనం నేర్చుకోవాల్సింది, ఇంకా వేరే ఏముంటది, ఏముండదు. సో ఇట్లా సింపుల్ వేలో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. నేను ఇప్పుడు స్కూల్కు వెళ్తున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా రాస్తాం చూడండి. నేను అంటే ఐ యామ్, వెళ్తున్నానంటే గో, ఇంగ్ ఫామ్ గోయింగ్. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. ఎప్పుడు, ఇప్పుడు, నౌ. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ నౌ అంటే నేను ఇప్పుడు స్కూల్కు వెళ్తున్నాను. అని చెప్తాను. సో ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఒకటి ఇస్తాను, మీరు కామెంట్ చేయండి. అది నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దీన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయాలి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంటే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో కామెంట్ చేయాలి. నేను ఇంకోటి చెప్తా, నేను ఇప్పుడు బిర్యానీ తింటున్నాను. సో నేను అంటే ఏమొస్తుంది, అయ్యామ్. ఏం చేస్తున్నా, తినడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం, ఈట్. ఇంగ్ ఫామ్ అంటే ఈటింగ్. ఐ యామ్ ఈటింగ్ బిర్యానీ. ఎప్పుడు, నౌ. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉన్నట్టుంది, ఏంది ఆమె వస్తుంది అయ్యే తీసుకుంటున్నారని. అంటే నార్మల్ గా మనకి ఎప్పుడు ఏమేమి వస్తాయంటే చూడండి, నేను చెప్తా. సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఐకి యామ్ వస్తుంది. ఐ తర్వాత వి అని ఉంటుంది. వి అంటే మనం అన్నప్పుడు విఆర్ అని వస్తుంది. దే అంటే వారు, చాలా మంది ఉన్నారు కాబట్టి ఆరే వస్తుంది. ఇట్ అని వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. షీ వచ్చినప్పుడు షీ ఈజే అంటాం. హీ ఈజ్ అంటాం. ఈజ్ అంటాం. అట్లా అదే విధంగా యు వచ్చినప్పుడు ఆర్ అంటాం. విఆర్, యుఆర్, దే ఆర్. ఐ యామ్ అని మాత్రమే వాడతాం. ఇట్ ఈజ్, షీ ఈజ్, హీ ఈజ్. షీ ఈజ్. ఇవి ఈ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేయడంలో మనకు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి నార్మల్ గా మనకి ఇవి నేర్చుకున్నా మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది దాంట్లో, ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్ నౌ, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ నౌ, ఐ ఆమ్ ఈటింగ్ బిర్యానీ నౌ అంటే నేను ఇప్పుడు తింటున్నాను బిర్యానీ, నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను, నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను. మన నార్మల్ గా నిత్య జీవితంలో
ఇవే కదా యూజ్ చేసి, వేరే కొత్తగా ఏమన్నా యూజ్ చేస్తాము. అదే విధంగా ఇంకో సెంటెన్స్ ఫామ్ చేయడం చూద్దాం. నేను ఇప్పుడు పాట పాడుతున్నాను. నేను ఇప్పుడు పాట పాడుతున్నాను. నేను అంటే ఐ యామ్. పాడడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటున్నాం? సింగ్. ఐఎన్జి, సింగింగ్. ఐఎమ్ సింగింగ్ ఎ సాంగ్. ఐఎమ్ సింగింగ్ ఏ సాంగ్ నౌ. నేను ఇప్పుడు పాట పాడుతున్నాను. సో ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మంచినీళ్ళు తాగుతున్నాను అంటాం. నార్మల్ గా ఇప్పుడు నేను మంచినీళ్ళు తాగుతున్నాను అంటే దాన్ని ఏమంటున్నాం? ఐఆమ్. తాగడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం? డ్రింక్. డ్రింక్ ఐఎన్సి ఇంకొక ఫామ్ యాడ్ అవుతుంది. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ నౌ. నేను ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాను. నేను ఇప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాను. సో ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో మీకు ఇట్లా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మీరు అన్ని నేర్చుకోవాలంటే ఇబ్బంది అనుకునే వాళ్ళు ఏం చేయండి అంటే, నేను నా ఛానల్లో జాయిన్ కాండి. జాయిన్ అనే ఆప్షన్ ద్వారా జాయిన్ అయితే మీకు ఏమేమి ఫెసిలిటీ వస్తాయంటే, కంప్లీట్ పీడిఎఫ్ అనేది నేను పంపిస్తా. ఈ మొత్తం అన్ని క్లాసులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ మీ మెయిల్ ఐడికి పంపిస్తా. మీరు అది మెయిల్ ఐడి చెప్తే నెక్స్ట్ ఏం చేస్తా అంటే 1 hour or 2 hours వీడియో ఉంటుంది. కంప్లీట్గా అన్ని స్ట్రక్చర్లు కావాలి అంటే స్టార్టింగ్ డే 1 నుంచి డే ఎండ్ వరకు ఎన్ని ఉంటాయో అన్ని కలిపి ఒకటే వీడియోలో మీకు మెంబర్స్ ఓన్లీ, అంటే జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. మెంబర్స్ ఓన్లీ అవి మాత్రమే చూస్తారు. సో అదొకటి ఫెసిలిటీ కనిపిస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాక ఇంగ్లీష్ తోటి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి, అబౌట్ 20కి అంటే 20,000కు పైబడినటువంటి జాబ్స్ ఎక్కడ ఉన్నాయో ఇంగ్లీష్ తోటి సంబంధించే ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుగు మీడియం అయితే నార్మల్గా తెలుగు వచ్చిన వాళ్ళకైతే 10K 15K వరకే ఉంది. సో హెచ్ఆర్ నెంబర్లు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ కంపెనీ హెచ్ఆర్ల నెంబర్లు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు జాయిన్ అయితే 3 బెనిఫిట్స్. స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ పీడిఎఫ్ ఉంటుంది, కంప్లీట్ వీడియో ఉంటుంది, జాబ్కి సంబంధించి మీరున్న లొకేషన్లో జాబ్స్ సంబంధించి హెచ్ఆర్ నెంబర్స్ మీకు దగ్గరలో కావాలన్నా ఇక్కడ ఉన్నా కూడా మీకు హెచ్ఆర్ నెంబర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయి మీరు మన ఛానల్లో జాయిన్ అయితే. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఫైనల్గా లైక్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.